ఈ సంవత్సరము అన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, మకర కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కలుగుతాయి. మధ్యమం ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకిను, మిథున రాశికి మధ్యంగా ఉంది. మీనరాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి సానుకూలంగా అంటే మధ్యమంగా వాళ్ళకి అంత అనుకూల స్థితులు లేవు. సంవత్సరం అంతా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కొన్ని లాభాలు కూడా కలుగుతాయి ఈ రాశి వాళ్ళకి. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ సంవత్సరము గురువు 2వ ఇంట్లో వెళ్తున్నాడు. 2వ ఇంట్లో గురువు చాలా మంచి చేస్తాడు, ఎందుకంటే ధనాన్ని అభివృద్ధి చేస్తాడు. మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉన్నాడు. లాభస్థానంలో ఉన్న శని మేలే చేస్తాడు, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, ఉద్యోగంలో మార్పులు కలగవచ్చు, ఉన్నత అధికారుల వల్ల లాభదాయకంగా వాళ్ళకి కలుగుతుంది ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి. రాహు కేతువులు మేషరాశి వాళ్ళకి, రాహు 12వ ఇంట్లో ఉన్నాడు, కేతువు 6వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంట్లో రాహు కొద్ది మానసికంగా ఒత్తిడి చేస్తాడు. కేతువు కొద్ది ఆధ్యాత్మిక విషయంలో దైవారాధన చేసుకోవడానికి అనుకూల స్థితిని కేతువు ఇస్తాడు ఈ సంవత్సరం. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి మే 1వ తారీఖు నుంచి గురువు 1వ తారీఖు నుంచి వృషభానికి ప్రవేశం అవుతున్నాడు. 1వ ఇంట్లో ఉన్న గురువు మంచి చేస్తాడు, శుభాన్ని ఇస్తాడు. శని 10వ ఇంట్లో ఉండటం వల్ల కొద్దిగా మానసికంగా ఒత్తిడిని ఇస్తాడు వృషభ రాశి వాళ్ళకి. ప్రధానంగా దత్తాత్రేయ స్వామికి పూజ చేసిన వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. వీలున్నంత వరకు శనివారం నాడు శని భగవాన్ అర్చన కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, విష్ణుమూర్తి అర్చన చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వాళ్ళకి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి గురువు 12వ ఇంట్లో వ్యయంలో ఉన్నాడు, శని 9వ ఇంట్లో ఉన్నాడు. రాహుకేతువులు 4వ ఇంట్లో కేతువు, 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి కలగవచ్చును. తల్లిదండ్రుల నుంచి మంచి సహకారం లభించవచ్చును, ధనాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా విదేశీ యోగం కూడా కలిగే సూచనలు ఎక్కువగా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. వివాహాలు అయ్యే అనుకూల స్థితులు కూడా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి గురువు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో గురువు మంచి చేస్తాడు. తృతీయంలో కేతువు, నవమంలో రాహు సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరం అంతా. తల్లిదండ్రుల వల్ల కొంత డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఈ సంవత్సరం వీళ్ళకి. అష్టమంలో శని సంచారం చేస్తున్నాడు, మానసికంగా ఒత్తిడిలో అవుతాడు ఈ సంవత్సరం. ప్రధానంగా ఈ సంవత్సరం వీళ్ళు శని భగవానికి తైలాభిషేకం చేసి నువ్వులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. వీళ్ళున్నంతవరకు దుర్గాదేవికి పూజ చేసుకుంటే శుభాలు కలుగుతాయి వీళ్ళకి. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరము గురువు 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు, 2వ ఇంట్లో కేతువు, 8వ ఇంట్లో రాహు సంచారం చేస్తున్నాడు. సప్తమంలో శని సంచారం జరుగుతుంది. సప్తమంలో శని కొంత భార్యాభర్తల మధ్య సఖ్యతను లోపిస్తారు, చిన్న చిన్న తగాదాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి కలగకపోవచ్చు, ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ప్రధానంగా దుర్గాదేవి పూజ చేసుకొని శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అష్టమంలో రాహు బాగా ఇబ్బంది పెడుతున్న దుర్గాదేవి పూజ చేసుకుంటే రాహు కాస్త అనుకూల స్థితిని ఇవ్వవచ్చు. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరము గురువు 9వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు, షష్టమంలో శని సంచారం చేస్తున్నారు. లగ్నంలో కేతు కొంత మానసికంగా ఒత్తిడి చేస్తున్నాడు. సప్తమంలో రాహు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి సమస్యలకి, కొట్లాట్లకి, తగాదులకి కారణమవుతూ కనిపిస్తుంది. ప్రధానంగా వీళ్ళు దుర్గాదేవికి పూజ చేసుకుంటే చాలా శుభం కలుగుతుంది. గణపతికి అర్చన చేసుకుంటే చాలా మంచి జరగవచ్చు వీళ్ళకి.
తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.